SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఒక వ్యక్తి అంటాడు పెళ్ళొద్దు ప్రపంచాన్ని చుట్టే అని. ఇంకో వ్యక్తి అంటాడు సమాజం సంస్కృతి ఏది పట్టించుకోకు నీకు నచ్చినట్టు బ్రతకని. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ని ఫాలో అవడం నిజంగా అది కరెక్ట్ అయిన మోటివేషన్ అయినా లేదు రియల్ మోటివేషన్ వేరే ఉందా? ఫస్ట్ పూరి జగన్నాథ్ ఆయన ఏమంటాడంటే పెళ్లి చేసుకోకండి హ్యాపీగా లోకాన్ని చుట్టేయండి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఆల్ఫా పురుషులే అందరికీ కావాలి బి అండ్ ఆల్ఫా అంటున్నాడు, అంటే మిగిలిన అన్ని పక్కన పెట్టండి. ఇంకొకటి ఆర్జీవి ఆయన అంటున్నాడు ఈ సమాజం సంస్కృతి ఈ సాంప్రదాయాలు ఇవన్నీ పట్టించుకోకండి నీకు నచ్చినట్టు బ్రతుకు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ ఫాలో అవ్వచ్చా? ఇదంతా రియల్ మోటివేషన్ అయినా? ఏది రియల్ మోటివేషన్? వాళ్ళ ఇష్టం ఉంది వాళ్ళు ఫాలో అవుతున్నారు, మీకు ఇష్టం ఉంది మీరు ఫాలో అవ్వండి, నాకు ఇష్టం నేను ఫాలో అవుతాను. అందుకని వాళ్ళు చెప్పింది మనం ఫాలో అక్కర్లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ఫుట్బాల్ ఏం చేస్తూ ఉంటాను, ఫుట్బాల్ను వాళ్ళు తంతారు వీళ్ళు తంతారు. తన్నిన వాడికి డబ్బులు వస్తాయి, తన్నులు తిన్న వాళ్ళకి దెబ్బలు వస్తాయి. మనము వాళ్ళ అభిప్రాయాలు మనకు అక్కర్లేదు కదా. బాగుంది పాయింట్ తీసుకో, చాలా చక్కగా ఉంది తీసుకో, నీకు నచ్చింది చెయ్యి, అంటే వాళ్ళు చెప్పింది చేయక్కర్లేదు. వీళ్ళే కాదు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మీరు చెప్పింది ఒక ముగ్గురు గురించి చెప్పారు, ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు వేసేయండి బాంబులు వేసేయండి అంటాడు. మనం ఏం కదా వాడు నేర్పించింది కాబట్టి మనకి నచ్చింది చేయాలి. దీన్ని ఏమంటుందంటే చూజ్ యువర్ చాయిస్ అంటాం దీన్ని. చూజ్ యువర్ చాయిస్ నాట్ అదర్ చాయిస్. ఇఫ్ యూ లివ్ యాజ్ పర్ అదర్ చాయిస్ యువర్ ఫుట్బాల్. డోంట్ బికమ్ ఏ ఒపీనియన్ ఆఫ్ అదర్స్ ఫుట్బాల్. వేరే వాళ్ళ ఒపీనియన్కి మన ఫుట్బాల్ లాగా ఉండకూడదు, మనం అనుకుని చేయాలి. అనుకున్నది చేసిన వాళ్ళే చరిత్ర సృష్టించారు. గాంధీ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చింది చేశారు. మనకు నచ్చింది చేయలే, వాళ్ళకి నచ్చింది చేశారు. వాళ్ళకి నచ్చింది చేసి వాళ్ళు వద్దన్నా చేశారు, మనమందరం వాళ్ళమే నడిచాం. సో ఇప్పుడు ఏంటంటే సార్ 4 ఆప్షన్లు ఉంటున్నాయి సార్, అంటే మీరు చూస్ అన్నట్టు 4 ఆప్షన్లు కనిపిస్తుంది. బట్ ఒకటి ఏంటంటే గోల్డెన్ బటన్ లా కనిపిస్తుంది, గ్లిటర్ అవుతూ ఉంది. సో దాన్నే చూస్ చేసుకుంటున్నారు. అంటే ఇంపాక్ట్ ఎలా ఉందంటే క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఒకప్పుడు సమాజ శ్రేయస్ కోసం బ్రతకండి, మంచితనం హ్యూమానిటీ చూపించండి అని ఉంది. ఇప్పుడు అంతా మారిపోయింది, క్రూయాలిటీ చూపించండి, నాట్ ఏ హ్యూమన్ బి ఏ డీమన్, ఇలాంటివి ట్రెండ్ అవుతున్నాయి. మీరు లైక్స్ చూసినా ఏం చూసినా నాట్ మోర్ దెన్ 2% దర్శన్. అందరు ఇలాగా నీకు అదే హైలైట్ అవుతుంది కాబట్టి అందరు అలా ఉంటే ఇలా ప్రపంచం ఇలా ఉండదు కదా. ఓన్లీ 2% 3%. మంచి చెప్పాలంటే చాలా కష్టం, చెడు చెప్పాలంటే చాలా ఈజీ. దాన్ని ఎలా చెప్తాను తెలుసా? పాలు అమ్మాలంటే ఇంటింటికి వెళ్ళి అమ్మాలి, చాలా కష్టపడాలి. అమ్మాలంటే షాప్కి వెళ్ళాలి. ఇది కూడా అంతే. ఈ క్రూయాలిటీ ఎందుకు అనిపిస్తుంది అంటే మీకు అది నచ్చుతున్నాయి కాబట్టి. ఓకే, వీళ్ళు ట్రెండింగ్లు ఎందుకున్నారంటే ప్రజలు చూస్తున్నారు కాబట్టి. కానీ అందరు చేస్తున్నారా? మీరు అన్న స్టేట్మెంట్ తీసుకుంటే సార్, ఇప్పుడు పాల ప్యాకెట్ల దగ్గర అక్కడ క్యూ లేదు, మీరు మద్యం షాప్ దగ్గర మొత్తం లైన్లు బార్లు. మరి 2% అన్నారు. చెడగొట్టాలంటే ఇలా లేరండి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, అందరు తాగుతారా? ఆ తాగుబోతులకే దొరుకుతుంది కదా, ఇక్కడ అందరు దొరకదు కదా. ఇంతమంది పాపులేషన్ అందరూ డ్రింక్ చేస్తే ఇక నీళ్ళు ఎక్కర్లేదు కదా. ఏదో నీకు పోనీ ఇన్ని షాపులు ఉన్నాయా? కిరాణా షాపులు ఎన్ని ఉన్నాయి, పాల షాపులు ఎన్ని ఉన్నాయి, పాల బూతులు ఉన్నాయి, నీకు వైన్ షాపులు ఉన్నాయా? లేవు. 100% రాంగ్. మనకు అది కనిపిస్తుంది కాబట్టి అక్కడ కనిపిస్తారు. అంటే చెడగొట్టాలంటే ఈజీ, మంచి అంటే కష్టమో. అందుకోసమే మీరు చెప్పే దాంట్లో తెలుసా, మంచి చెప్పడం కోసం కష్టపడాలి మనుషులు, చాలా కష్టపడాలి. భగవంతుడే మార్చలేకపోయాడు నన్ను. ఆఫ్టర్ ఆల్ వీలెంత? భగవంతుడు ఎన్నిసార్లు జన్మించి కూడా ఆయన మంచి ఏమన్నాడు? అందరు మారారా? మారలే. ఆయన చెప్పింది అందరు చేయలే. చేసినోడు మారిండు, చేయనోడు అలాగే ఉన్నాడు, అంతే. ఎవరి దాకా వదిలిపెట్టేసాలి. డోంట్ ఫోర్స్. అంటే ఈ సొసైటీ చెడ్డ వాళ్ళు మాత్రమే ఇక్కడ బ్రతకగలరు. ఈవెన్ సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. ఈ మధ్యన ఒక #, బాగా ట్రెండ్ అవుతుంది సార్, సెల్ఫ్ లవ్. అంటే ఇంకా సొసైటీ మీద ఇప్పుడు మనం కొన్ని సినిమాలు చూసాం, లైక్ విజేత సినిమాలో కిడ్నీ త్యాగం చేస్తాడు చిరంజీవి. అండ్ మగమహారాజు అందులో సైకిల్ దొక్కుతాడు 8 రోజులు కుటుంబం కోసం. సో ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం నుంచి ఇలాంటివి నేర్చుకుని విలువలు వచ్చాం. ఇప్పుడు వచ్చేసరికి సెల్ఫ్ లవ్, అంటే ఈవెన్ మన ఫాదర్ ఉన్నా, మన ఎవరున్నా సరే, మన సోల్మేట్ ఉన్నా సరే, స్పౌజ్ ఉన్నా సరే, ముందు మన సెల్ఫ్ లవ్వే, మన ప్రయారిటీయే మనం చూసుకోవాలి. ఇది కల్చర్ మనం ఇప్పుడు ఇంప్లాంట్ చేస్తుంది అనమాట, త్రూ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఒపీనియన్ కావచ్చు. ఏం లేదు, ఇలా కావడానికి కారణం ఏంటంటే మన మీడియా అనేది మంచికి చెడుకున్నది. కానీ మంచి చేసేవారు మళ్ళీ తక్కువ ఉన్నారు, చెడు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు? డబ్బులు వస్తాయి. ఓకే, ఈ మధ్యలో బెట్టింగ్ యాప్స్ చూసాం కదా, కొంతమంది ప్రమోట్ చేశారు, కొంతమంది ప్రమోట్ చేయలేదు. మా ఇంపాక్ట్ ఫౌండేషన్ ఛానల్లో 22 లక్షల మంది ఉన్నారు, నా పర్సనల్ ఛానల్ 4 లక్షల మంది ఉన్నారు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా మేము నెవర్ యాక్సెప్టెడ్. అదే 2 లక్షల వాడు ఆఫర్ చేస్తే డబ్బులు తీసుకొని చెడిపోయారు. కాబట్టి దాన్ని ఏంటంటే మంచి చేసే వాళ్ళు ఉన్నంత వరకు ఈ ధర్మం 4 పాదాలు నడుస్తూ ఉంటుంది. కాబట్టి మంచి చేసే వాళ్ళని చూద్దాము, చెడు చేసే వాళ్ళని వదిలిపెడదాం. ఏం చేశాను? గాలి పీల్చుకున్నాను, మంచి గాలి.
ఏం చేశాను? వదిలాను. నేను పీల్చుకుంటాను, నేను వదలను అంటే చచ్చిపోతాను. మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, గుర్తుంచుకో. మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి, మంచి రావాలంటే చెడు వెళ్ళాలి. చెడు వెళ్ళింది మంచి రాదు. ఆ చెడు వెళ్తూ ఉంటుంది. ఆ ట్రెండింగ్లో ఉన్నప్పుడే బాగుంటుంది, తర్వాత అది ఎప్పటికీ నడవదు. డెఫినెట్లీ దట్ విల్ గో అవే. ఓకే ఓకే. సో ఇదే కల్చర్లో ఇంకొంచెం ప్రొలాంగ్ చేసుకుంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి నచ్చింది చేస్తూ ఉంటారు. అది దరిద్రమైన థింగ్స్ కూడా చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. మీలాంటి వాళ్ళు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్స్, లైఫ్ కోచెస్, ఇలాంటి పేర్లు ఉన్నాయి. మీరు చాలా పాజిటివ్గా అంటే కెరియర్ వైపు ప్రభావితం చేస్తూ ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ భుజం మీద తీసుకోండి, మీ ఫ్యామిలీని బాగా పోషించండి, డబ్బు సంపాదించండి, ఇలా మోటివేట్ చేస్తారు. వీళ్ళంతా సంథింగ్ చెడు, బట్ వీళ్ళకి పేరు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మొత్తం. ఈ కల్చర్ని మీరు ఎలా చూస్తారు? నిజమే మీరు చెప్పింది, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మేము ఒక వీడియో పెడితే 10,000 మంది చూస్తున్నారు, వాళ్ళు పెడితే 2 కోట్ల మంది చూస్తున్నారు. అంటే మనుషులకు ఏం కావాలో వాళ్ళు తయారు చేస్తున్నారు. అది టెంపరీ బాస్, పర్మనెంట్ కాదు. పోనీ ఏదైతే చెప్తున్నారో వాళ్ళు ఇంట్లో ఫాలో చేస్తారా? ఆయన ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడో ఇంట్లో ఫాలో చేస్తారా? ఇంట్లో వాళ్ళు ఆవిడే చెప్తారా? అమ్మ ముందు చేయగలరా? 10 మంది కోసం చెప్పే నటన అదంతే. కాబట్టి దిస్ నాట్ పర్మనెంట్, దిస్ ఓన్లీ టెంపరీ. ప్రజలు గుర్తిస్తారు, ఈరోజు కాకుండా రేపు గుర్తిస్తారు, ఎన్ని గుర్తిస్తారు, పరిగెత్తించి కొడతారు మామూలు కొట్టరీలను. అంతవరకు వాళ్ళు సంపాదించుకుంటారో ఉంటుందో పోతుందో, కానీ సమాజం మాత్రం చెడిపోతుంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ మంచిగా చెడవా? చెడవు కదా, కానీ దానికి అట్రాక్ట్ అవుతారు కదా. ఎందుకు అట్రాక్ట్ అవుతుంది? దొరుకుతున్నాయి కాబట్టి అట్రాక్ట్ అవుతారు. దొరకకుండా అట్రాక్ట్ కాదు కదా. అంటే మనం ఏం చేయాలంటే మీరు చెప్పిన దానికి కాస్త అడ్వాన్స్గా ప్రభుత్వం దీంట్లో జోక్యం కలిగించుకోవాలి. సెన్సార్ బోర్డు సినిమాలకు ఎలా ఉందో ప్రస్తుతం ఉన్న మీడియా అన్నిటి కూడా ఓ సెన్సార్ బోర్డు ఉండాలి. ఎవడు పడితే వాడు ఇష్టమైన ఛానల్ పెట్టి మాట్లాడడానికి వీల్లేదు. దానికి కంపల్సరీ పర్మిషన్ తీసుకోవాలి, రాయాలి. దీనికి కంట్రోల్, గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అది మీ ఎందుకంటే మీరు చైనాలో చేయగలరా? కెన్ యూ డూ లైక్ దిస్? నో. ఇక్కడ పాకిస్తాన్లో చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అక్కడన్నీ వాళ్ళకు ప్రభుత్వ అజమాయిషాలు ఉంటాయి. మనం ఇష్టపడ డెమోక్రసీ కాబట్టి ఇష్టపడి చేస్తున్నారు. అదే కొన్ని యాప్స్ని మనం గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా, దీని మీద కూడా ఈ రోజు కాకుండా రేపో ఎల్లుండో తప్పకుండా వస్తుంది. ప్రభుత్వం ఆలోచిస్తుంది, అప్పుడు వీళ్ళు డాష్ అయిపోతారు. గ్యారంటీ. మీరు చాలా ఆప్టిమిస్ట్, అంటే ఆప్టిమిజం ఉండాలి, లేకుంటే బాగుండదు. ఉండాలి. సో యూత్ ఈ మధ్యన మెయిన్ కొన్ని ఎలిమెంట్స్, ఒక 5-6 ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ముందుగా లవ్ చాలా పెద్ద సబ్జెక్టు. అంటే అప్పట్లో రోమియో జూలియట్, దేవదాసు, సలీం అనార్కలి ఇలాంటివి అన్నీ విన్నాం. ఇప్పుడు చూస్తేనేమో అర్జున్ రెడ్డి, బేబీ ఇలాంటి లవ్ స్టోరీస్ చూసాం. మరి దేన్ని ఫాలో అవ్వాలి? ప్రేమ అంటే ఏంటి? కొంతమంది అంటే ఎలా అంటుందంటే, కొంతమంది నా శ్వాస, నా ధ్యాస, నా లోకం, నా సర్వం నువ్వే, ఇలాంటివి ఫాలో అవుతారు. కొంతమంది ఏమంటారంటే డోంట్ ఫాలో గర్ల్స్, ఫాలో యువర్ గోల్స్ అంటారు. మేము దేన్ని ఫాలో అవ్వాలి అసలు? లవ్ అనేది చాలా అద్భుతమైన పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుని ప్రేమించేది ప్రేమ, అమ్మని ప్రేమించేది ప్రేమ, నాన్నను ప్రేమించేది ప్రేమ, భార్యని ప్రేమించేది ప్రేమ, దేశాన్ని ప్రేమించేది ప్రేమ. అది పాజిటివ్. మీరు చెప్పింది ప్రేమ కాదు, కామం. అది లస్ట్. సో దాని చాలా డిఫరెన్స్ ఉంది. దాన్ని ప్రేమ అన్న ముసుగులో వాడుతూ ఉంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనం దీనికి మళ్ళీ రూట్కి వెళ్తే పెంపకం సరిగా లేదు దర్శన్, పెంపకం సరిగా లేదు. అమ్మ నాన్న పిల్లని సరిగా పెంచగలిగితే ఇవన్నీ రాదే. నాన్న ప్రేమ కూతురికి ఇవ్వగలిగితే, నాన్న కూతురు బుధమి చేసుకొని మాట్లాడగలిగితే, నాన్న ప్రతిరోజు 15 నిమిషాలతో అమ్మాయితో మాట్లాడితే ఈ అమ్మాయి ఇంకెవరితో మాట్లాడుతుంది? ప్రేమ అనేది ఇంట్లో ఉన్నప్పుడు లేదే. నాన్న బిజీ, అమ్మాయి బిజీ, వీళ్ళు బిజీ. కాబట్టి లోపం ఎక్కడ అక్కడ ఉంది. రెండోది, చదువులో, స్కూల్లో, కాలేజీలో ఎక్కడ కూడా సంస్కారం చెప్పట్లేదు. A+B² తెలుసా మీకు? తెలుసు, చెప్పండి. A+B² ఏం లేదు సార్. ఏం లేదా? A+B² -2AB ఉంది కదా, -2AB ఉందా? ఓకే, ఏదో అవుతుంది. ఇది ఎక్కడ మనకు వచ్చింది చెప్పండి, చదువుకున్నారు కదా. A+B² = A²+B²+2AB. అది ఫార్ములా. ఈ ఫార్ములా ఎక్కడ మనకు వచ్చింది దర్శన్? చదువుకున్నావు కదా, MBA చదువుకున్నావు కదా, ఎక్కడ మనకు వచ్చింది? అంటే నేను చదువును తప్పట్టట్లేదు, ప్రేక్షకులు చెప్తున్నాను, చదువు తప్పట్లేదు. ఈ చదువు ఎందుకు పనికిరాదు? సంస్కారంతో కూడా చదువు కావాలి. అటువంటిది లేదు. కానీ రాబోతుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, NEP. నెక్స్ట్ ఇయర్ నుంచి మన తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది. ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టోటల్ డిఫరెంట్. ఇప్పుడు వీలుంటే దాని మీద ఒక షో చేద్దాం. ఎక్స్ట్రాడినరీ ఎడ్యుకేషన్ రాబోతుంది. నీకు ఇష్టం ఉంది చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆర్ట్స్ అంటే ఇష్టం, మ్యాథ్స్ అంటే ఇష్టం, ఓకే. తర్వాత ఇంకేం తెలుసు మీకు, ఇంజనీరింగ్ అంటే ఇష్టం, 3 కలిసి చేసుకోవచ్చు. అలాంటి కోర్సులు రాబోతున్నాయి.
ఇష్టమైన కోర్సు అంటే నాకు ఇష్టం ఉంది, బలవంతంగా నేర్చుకుంది కాదు. అప్పుడేమవుతుంది, ఇవన్నీ మీద రాదు. ఎప్పుడు అవన్నిటి మీద వస్తుంది అంటే వాళ్ళకు టైం లేనప్పుడు, ఫ్రీగా ఉన్నప్పుడు. కాబట్టి ప్రేమ అన్నది ఎప్పుడు తెలుసా, చదువు మీద ప్రేమ రావాలి, దేశం మీద ప్రేమ రావాలి, మనుషుల మీద కూడా ప్రేమ రావాలి. ఎప్పుడైతే ఈ ప్రేమ ఉందో మిగతా వ్యామోహం రాదు కదా. ఓకే. ఆ ప్రేమ విలువ అమ్మ నాన్న చెప్పినప్పుడు కాదు కదా, దైవభక్తి కరెక్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ రాదు కదా, దేశభక్తి ఉంటే ఏమొస్తుంది, వాసు ఏం రాదు కదా. ఇవన్నీ నేర్పించేది ఎవరు, అమ్మ నాన్న, టీచర్లు. ఓకే. సో ప్రేమకు మూలం అక్కడ ఉంది. ఓకే సార్, ఒకటైతే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది బాగా, అంటే ఏంటంటే అది రూమర్సో తెలీదు, చెప్పండి. కరెక్ట్ ట్రస్టెడ్ న్యూస్ తెలియదు కానీ